రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నిరసిస్తూ బీజేపీ ప్రజా ప్రతినిధులు దీక్ష చేస్తున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో రైతు హామీల సాధన దీక్ష చేపట్టారు. 24 గంటల పాటు జరగనున్న ఈ దీక్ష రేపు ఉదయం 11 గంటలకు ముగుస్తుంది. షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని, రైతు భరోసా వెంటనే ఇవ్వాలని, వరితో పాటు మిగతా పంటలకి బోనస్ ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు 12,000, కౌలు రైతులకి 15,000 రూపాయలను వెంటనే ఇవ్వాలని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. 81,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతన్నలు ఆదుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన హామీలు మర్చిపోయారా, లేక మర్చిపోయినట్టు నటిస్తూ ఉన్నారా, లేకుంటే నిజంగానే ఈరోజు గజనిగా మారి మొత్తము గతం మర్చిపోయినారా? ఈ రాష్ట్రంలో కేవలం రైతన్నులు ఉన్న చోటనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ హైదరాబాద్ చుట్టుపక్కల గెలవలేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతన్నలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతన్న పక్షాన నిలబడుతుంది, రైతన్న పక్షాన పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీ అందరికి ఇచ్చిన హామీలు రైతులకిచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1000 మంది రైతులు ఆత్మహత్యలకి పాల్పడ్డారన్నారు. రైతులకిచ్చిన హామీలు అమలు చేసేలా కాంగ్రెస్ సర్కార్ మెడలుంచుతామన్నారు మహేశ్వర్ రెడ్డి.